అమెరికాలోని చికాగోలో మహాశివరాత్రి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. కార్పెంటర్స్ విల్లేలోని శ్రీ కృష్ణదత్త హనుమాన్ ఆలయంలో ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 4 జాములుగా విభజించిన శివరాత్రి పూజలో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఇక మహాకాళేశ్వర లింగోద్భవ దర్శనం భక్తులను తన్మయంలో ముంచెత్తింది. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. చివరిగా మహామంగళహారతితో ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. అమెరికాలోని చికాగోలో మహాశివరాత్రి మహోత్సవం భక్తి వైభవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో అద్భుతంగా జరిగింది. కార్పెంటర్స్ విల్లేలో శ్రీకృష్ణ దత్త హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 4 గంటలకి గణపతి పూజ, పుణ్యహావచనం, వరుణ పూజ, కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం మహాన్యాస పారాయణ మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేసిన శివలింగానికి తొలి అభిషేకం చేశారు. శివరాత్రి పూజలను 4 జాములుగా విభజించి ప్రతి జాములో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో చేసిన అభిషేకాలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తాయి. ప్రతి జాములో విశేషంగా అలంకారంతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక మంత్రపుష్పాలతో హారతులు సమర్పించారు. మొదటి జాములో 9 గంటలకు వెన్నతో చేసిన ప్రత్యేక అలంకారం అందరినీ ఆకట్టుకుంది. ఇక 12 గంటలకి జరిగిన మహాకాళేశ్వర లింగోద్భవ దర్శనం భక్తుల్లో ఆత్మీయ భక్తి జ్వాలను రగిలించింది. 130 మందికి పైగా భక్తులు శివనామస్మరణతో ఆలయాన్ని మారుమోగించారు. 3వ జాములో రుద్ర త్రిశతి నామావళితో జరిగిన ప్రత్యేక అన్నార్చన, అష్టోత్తర బిల్వార్చన విశేషంగా నిలిచాయి. 4వ జాములో పంచసూక్త పారాయణ, సహస్రాధార అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. 5 గంటల 30 నిమిషాలకు మహామంగళహారతితో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నృత్య, సంగీత కార్యక్రమాలు భక్తులకి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. చికాగోలో జరిగిన ఈ మహాశివరాత్రి ఉత్సవం భక్తి, శ్రద్ధ, సంప్రదాయాల సమ్మేళనంగా చిరస్మరణీయంగా నిలిచింది.